టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పొదలాడ పంచాయతీ పరిధిలోని జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెల్లబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. పొదలాడ పంచాయతీ వీధిలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏర్పడ్డ నష్టాల్ని సరిచేసుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదలాడ సర్పంచ్ కడిలి సత్యనారాయణ, ఎంపీటీసీ సిరిగినేడి వెంకటేశ్వరరావు, పొదలాడ గ్రామ శాఖ అధ్యక్షుడు పాటి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శివకోటి బాబు, మాజీ ఎంపీటీసీ గోబుల్చెట్టి పద్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ కాండ్రకుల సత్యనారాయణ, మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల రాము, వాసంశెట్టి రామకృష్ణ, కడిలి నారాయణమూర్తి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం గురించి మేము మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది, అలాగే సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, అలాగే గ్రామ శాఖ, ఎంపీటీసీ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సుపరిపాలన, మేము చేసిన పనులు ఇంతకుముందు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో గత గవర్నమెంట్ ఉంది. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, ఈ కార్యక్రమాలు చేసాం, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు కూడా ఇంకొక 1 yearలో కంప్లీట్ చేస్తాం. అలాగే ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ పార్టీ క్యాడర్తో పాటుగా ప్రతి ఒక్క నాయకుడు కూడా అందుబాటులో ఉంటాడని తెలియజేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ యొక్క గ్రామాల్లో తిరిగి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాల గురించి వారందరికీ వివరించడమే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం చూసాం, గత గవర్నమెంట్లో ఎక్కడ చూసినా అరాచక పాలన, లేదంటే గొడవలు, వీటితో ఉండేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని యొక్క కళ్ళలుగానే మిగిలిపోతాయి. మనం చూస్తున్నాం, ఈరోజు అభివృద్ధి చేసి నిరూపించుకోవడానికి మేము ప్రతి ఒక్కరి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అడుగుతున్నాం, ఇంకా చేయవలసిన పనులు ఏమున్నాయని చెప్పి. మనం చూసినట్లయితే గతంలో రోడ్లు కానీ, ఇంకా చాలామందికి పెన్షన్లు కట్ చేయడం కానీ అటువంటి పనులన్నీ చేశారు. కానీ ఈరోజు చాలామందికి పెన్షన్ లేని వాళ్ళు కూడా మళ్ళీ మేము రాయించడం కానీ, అలాగే సంవత్సరం పాటు అతను చేసినటువంటి ఆఖరిలో చాలా మట్టుకి ఏవైతే పథకాలు ఉన్నాయో కొన్నిటిని ఆపేయడం కూడా జరిగింది. అటువంటివి లేకుండా మేము క్లియర్గా ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కంపెనీలను రప్పించి భారీ స్థాయిలో వ్యాపార సంస్థల్ని స్థాపించడానికి కూడా మా అధినాయకులు, అలాగే యువనాయకుడు లోకేష్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే మన పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం వెతుక్కోలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణలో అభివృద్ధి చేసి ఈరోజుకి రాష్ట్రాన్ని విడగొట్టేసి ఇక్కడికి ఎప్పుడు కూడా మనం తరిమేయబడ్డాం. అలాగే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితి లేకుండా మన రాష్ట్రంలోని ఉద్యోగాలు కల్పించుకుని విద్యా వ్యవస్థను బాగు చేసే దిశగా లోకేష్ గారు అయితే అడుగులేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వమే, ఎప్పటికీ కూడా సుపరిపాలన అందిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్ర అభివృద్ధిలో మనవంతు భాగంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా అభివృద్ధిలో తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా తెలుగుదేశం నాయకుడు, మా నేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇంటింటికి ప్రచారమే కాదు, ఇది వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కనుక్కొని పథకాలన్నీ సక్రమంగా వస్తున్నాయా, లోపాలు ఏమైనా ఉన్నాయా, ఏంటి విషయాలన్నీ కనుక్కునే ప్రయత్నంలో ఈరోజు పొదలాడ గ్రామంలో ఈరోజు మా గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే సర్పంచ్ గారు, ఇతర మాజీ నాయకులు, పెద్దలందరూ సమక్షంలో ఈరోజు చెల్లబోయిన శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఈరోజు ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఏ గ్రామంలో ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పడినటువంటి అమ్మఒడి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కూడా
చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతకుముందు ఇలా లేవు, చాలా ఇబ్బందిగా ఉండేది అనేది ఆడపిల్లలందరూ వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. అలాగే ఆగస్టు 15 నుంచి వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాని పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక గ్యాస్ సంబంధించిన డబ్బులు కూడా పడతా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా సర్పంచ్ గారి స్థాయిలో పరిష్కరించుకోదగినవి. ప్రభుత్వ పరంగా పరిష్కరించుకోదగినంత పెద్ద సమస్యలు అయితే ఏమీ లేనట్టుగా కనిపించింది ఇప్పటి వరకు. అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల, అలాగే ఈ లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మార్పుల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ పుస్తకాల బరువులు తగ్గిపోయి పిల్లలందరూ కూడా నడాలు లొంగిపోయే పరిస్థితి లేకుండా చక్కగా తేలికగా తక్కువ పుస్తకాలతో స్కూల్కి వెళ్ళి కాస్త ఆడుకోగలిగే పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఆడుకోవడానికి సరైన సదుపాయాలు కానీ ఏమీ లేకుండా కేవలం ర్యాంకుల కోసమే పరిమితం అయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా పిల్లలందరికీ కూడా విద్యాబోధనతో పాటు వాళ్ళ ఆటల పాటల్లో కూడా ఉత్సాహంగా ఉండేటట్టు వాళ్ళకి కుట్లు అల్లికల కాడి నుంచి అన్నిటిలోనూ కూడా ట్రైనింగ్ ఇచ్చే ఓ మంచి ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. మళ్ళీ పాత విద్యా విధానం ఎంత అద్భుతంగా జరిగేదో అదే పరిస్థితులు ఇవాళ లోకేష్ గారు ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇక్కడ తల్లులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా ముందుకెళ్ళి ఆయన కోరుకున్నట్టుగా ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి విద్యా విధానం ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో అనే పరిస్థితి త్వరలోనే మనం చూస్తాం. ఈ 4 ఏళ్ళు ముగిసేసరికి ఈ రాష్ట్రం ప్రపంచంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారుతుందనేది ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందేశం ప్రజలందరికీ చేరాలి. ప్రజలందరికీ కూడా మనం చైతన్యం చేయాలి. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా స్థానిక నాయకులు పెద్దల సహకారంతో పరిష్కరించుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై లోకేష్. తొలి అడుగు కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అనేది అడగడం జరిగింది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. వారికి రావాల్సిన తల్లి వందనం డబ్బులు, తర్వాత గ్యాస్కి డబ్బులు అన్నీ పడినాయి అని చెప్పారు. ప్రతి ఒక్కరు పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్నారు.